సో ఫస్ట్ ఏ మూవీతో అవకాశం అనేది వచ్చింది? సో ఫస్ట్ ఈజ్ మళ్ళీ రావా, చిన్న చిన్న బేబీ స్టెప్స్. నేను ఐ వోంట్ సే లైక్ ఫస్ట్ బట్టల రామస్వామి రాలేదు, ఫస్ట్ మళ్ళీ రావా వచ్చింది. మళ్ళీ రావా నుంచి మీకు ఇప్పుడు ఓటీటీలో వెబ్ సిరీస్లు ఇవన్నీ తోపయ్యాయి, కానీ ఒకప్పుడు ఫస్ట్ తెలుగు వెబ్ సిరీస్ మేమే చేసాం వైజయంతి బ్యానర్ లో. మన ముగ్గురు లవ్ స్టోరీ అని చెప్పి నవదీప్, తేజస్విని గారు, సో మేము అందరం కలిసి చేసాం. దట్ వాజ్ వన్ ఫస్ట్ తెలుగు వెబ్ సిరీస్ యప్ టీవీ అనే ఒక ఛానల్లో, అండ్ ఇట్స్ సింగ్ సౌండ్ అప్పట్లోనే. సో అది అక్కడ నుంచి వైజయంతి బ్యానర్ రావడము, అండ్ దెన్ వాళ్ళే పిలిచి మహానటిలో కూడా ఒక చిన్న క్యామియో రోల్ లాగా చేసామన్నమాట. సో చిన్నది, అప్పుడు నేను చాలా చబ్బిగా ఉండేదని ఎవడు గుర్తు కూడా పట్టాడు. కొంచెం తగ్గా, బట్ అప్పుడు ఇంకా చాలా చబ్బిగా ఉండేదాన్ని. సో దాని తర్వాత స్లోగా దెన్ దిస్ బట్టల రామస్వామి హ్యాస్ కమ్ అప్ ఇన్ టు మై లైఫ్. అది అసలు మార్చేసింది, అది లిటరలీ మార్చింది. బట్ అదే టైంలో కోవిడ్ వచ్చి కూడా అందరి జీవితాలు మార్చేసింది. మూవీ అంత సక్సెస్ అనేది కూడా రీచ్ అవ్వకపోయినా కానీ కొంతమంది క్యారెక్టర్స్ బాగా నోట్ అయిపోయి వచ్చిన అవకాశాల్లో కూడా మీకు బాగా వచ్చాయి కదా. అందులో బట్టల రామస్వామి, బట్టల రామస్వామి ఫిలిం నాకు ఎంత ప్లస్ అయిందంటే, నాకు తెలియదు వేరే వాళ్ళకి ఎలా ఉందో కానీ, నాకు లిటరలీ ఇంద్రగంటి మోహన్ కృష్ణ సార్ పిలిచి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఆ ఫిలిం ఆఫర్ చేశారు. ఐ వాజ్ లైక్ షాక్. ఇది చెప్పట్లేదు, లక్, ఇది హార్డ్ వర్క్ కాదు. ఎందుకు నేను ఆడిషన్ అసలు ఆడిషనే ఇవ్వలేదు ఆ ఫిలిం కి, బట్ నాకు పిలిచి ఇచ్చారు కదా, ఎందుకంటే ఆయన అది చూసారు కాబట్టి. సో ఐ బిలీవ్ లైక్ ఈ ఆడిషన్ అంటే హియర్ ఆల్సో ఫ్యూ థింగ్స్ ఆర్ దేర్ అండి. ఫ్యూ డైరెక్టర్స్ ఏంటంటే వాళ్ళు చూసి చెప్పచ్చు అమ్మాయి దీనికి చేస్తుందో లేదు, వాళ్ళకి ఆడిషన్ అవసరం లేదు. అక్కడే కదండి ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్ అనేది. నువ్వు ప్రతి ఒక్కరిని ఆడిషన్ చేస్తా అంటే అది ఎప్పుడు వస్తుంది, పలానా క్యారెక్టర్ కి సెట్ అవుతుందా లేదా అనేదాన్ని క్యారెక్టర్ ఆడిషన్ ఇస్ డిఫరెంట్, లుక్ టెస్ట్ లాగా. అలా కాకుండా నీకు యాక్టింగ్ వచ్చారాదా అనేది మాత్రం అది ఐ ఫీల్ లైక్ ఫూలిష్నెస్ అని అనుకోవాలి. అదేంటంటే పర్సన్ ని చూడగానే డైరెక్టర్ ఈజీగా అరే ఈ అమ్మాయి చేస్తది, ఈ అబ్బాయి చేస్తాడు, ఓకే వీళ్ళు చేయగలుగుతారా లేదా, అది ఆ క్లారిటీ ఉంటేనే కదండి వాళ్ళు డైరెక్టర్ అయ్యేది, లేకపోతే అల్లటప్ప కాదు కదా. నైస్. కానీ మిమ్మల్ని చూస్తూ ఉంటే ఓన్లీ 9 years బ్యాక్ ఇండస్ట్రీలో స్టార్ట్ చేశారని మాత్రం అనిపించట్లేదు అనమాట. ఐ థింక్ ఒక 15 years ఇంకా ఎక్కువ ముందు అన్నట్టు ఎక్స్పీరియన్స్ స్పీక్స్ అయింది. అలా అని కాదు కానీ లైక్ ఐ మీన్ మీకు అంటే లైక్ నా బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే నేను ఎన్జిఓలో వర్క్ చేసేదాన్ని. సో ఐఎమ్ సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్, మూగ వాళ్ళకి సైనింగ్ చేసేదాన్ని, ట్రాన్స్లేషన్. సో ఇప్పుడు మనకి చైనీస్, జపాన్ ఇట్లా మాట్లాడితే మధ్యలో ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్, అలా ఒక మాటలు రాని పర్సన్ కి మాటలు వచ్చిన పర్సన్ కి మధ్యలో ఐ యూస్ టు బి ద కమ్యూనికేషన్. సో అప్పుడు ఏంటంటే వీళ్ళకి ఏమైనా ప్రోగ్రామ్స్ అలా జరిగినప్పుడు పెద్ద పెద్ద చాలా చేస్తారు వీళ్ళు. డెఫ్ లో పెద్ద కమ్యూనిటీ, ఇట్స్ అ వెరీ బిగ్ కమ్యూనిటీ. సో డెఫ్ వాళ్ళు ఇట్లా ప్రోగ్రామ్స్ చేసినప్పుడు అప్పుడు చీఫ్ గెస్ట్ వీళ్ళంతా ఇంకా ఆల్మోస్ట్ ఒక ఈవెంట్ లాగానే. సో నాకు అలవాటు అయిపోయింది అంత లైక్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వీళ్ళందరిని చూసి వాళ్ళకి ఇంకా నాకు ఆ స్టేజ్ ఫియర్ అనేది ఎప్పుడు ఉండేది కాదనమాట. సో సమ్వేర్ దట్ ఈస్ ఓన్లీ హెల్ప్ మీ ఫర్ దిస్ యాక్టింగ్ ఆల్సో. అక్కడ ఏదో ఇలా చేసేది, ఇక్కడ ఓకే ఇక్కడ మాటలతో చేయాలి అన్నట్టు ఇంకా అది ఈజీ అనిపించింది. కానీ సైన్ లాంగ్వేజ్ చేసేటప్పుడు సో ఆ చేతులు దానికంటే ఆ ఎక్స్ప్రెషన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా. దట్ ఈస్ అబ్సల్యూట్లీ, అదైతే 100%. అంటే ఆ చేతులతో చెప్పేది ఏదో ఒక 50% కన్వే అయితే బై ఎక్స్ప్రెషన్ మిగతా 50% అనేది కన్వే అయిపోతుంది. 100% అది లిటరల్ గా దట్ ఈస్ వేర్ దిస్ యాక్టింగ్ హ్యాస్ కమ్ అప్. లేకపోతే నార్మల్ గా అయితే వచ్చేది కాదు. సో సమ్వేర్ నాకు ఇది ప్లస్ పాయింట్, లైక్ కళ్ళతో అండ్ దట్ ఎమోషన్. ఇప్పుడు లైక్ మా మదర్ కి కూడా నేను ఎప్పుడైనా సినిమా ఎక్స్ప్లెయిన్ చేయాలని తనకు కొన్ని అర్థం కావన్నప్పుడు మదర్ కి మాటలు రావన్నమాట. సో బై బర్త్ షీ కాంట్ టాక్ అండ్ షీ కాంట్ హియర్. సో కొన్ని సినిమాలు ఏంటంటే వాళ్ళకి అర్థం అవుతాయి, కొన్ని అర్థం కానప్పుడు వెన్ షీ ఈస్ ఆస్కింగ్. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని థియేటర్స్ లో ఇలా అంటే విత్ దాట్ ఎక్స్ప్లెనేషన్ షీ యూస్ టు గెట్ కనెక్టెడ్ అండ్ షీ యూస్ టు క్రై ఆల్సో ఏమైనా ఎమోషన్ సీన్స్ కి. సో అక్కడ నుంచి ఇట్స్ వెరీ ఫర్ మీ దట్ ఆ బాండ్ అనేది పెరిగిపోయింది విత్ ఆల్ ద డెఫ్ పీపుల్. వాళ్ళతో మాట్లాడేటప్పుడు మేము అందరం, బికాస్ ఇట్స్ ఆర్ కమ్యూనిటీ కాబట్టి మేము అందరం ఉన్నప్పుడు మేము మాట్లాడేది ఎలా అంటే ఇంక ఇది మా అమ్మాయి లాగానే, బికాస్ ఐ హ్యావ్ టు బీ ఇన్ దట్ ప్లేస్. నేను అక్కడ వాళ్ళ పొజిషన్ లో ఉన్నప్పుడే వాళ్ళకి ఈజీగా కనెక్ట్ అవుతాను. అలానే టచ్ వుడ్ ఇండస్ట్రీ ఇస్ ఆల్సో లైక్ దట్, బికాస్ ఇప్పుడు దాకా ఐ వర్క్డ్ ప్రతి ప్రొడక్షన్ హౌస్ తో నేను ఒక 2 to 3 times చేశాను. ఎక్కువ అంటే దిస్ ఆర్కమ్ మీడియాతో వర్క్ చేశాను. ఎన్ని మూవీస్ ఆర్కమ్ మీడియాతో? ఆర్కమ్ మీడియాతో వెబ్ సిరీస్ అండి. నేను పరంపర సీజన్ 2 చేశాను, తర్వాత ఆన్యాస్ ట్యుటోరియల్ చేశాను, తర్వాత యక్షిని చేశాను. యక్షిని రీసెంట్ గా నా దట్ కొరియన్ గర్ల్ లాగా. సో వాళ్ళైతే లిటరలీ అంటారు ఇది మా ఇంటి అమ్మాయి అమ్మ, నువ్వు ఇంకా మా ఇంటి పిల్లవే. సో అది ఫిక్స్ అయిపోండి మీరు అందరూ. నాకు ప్రతి ప్రాజెక్ట్ లిటరలీ దట్ ఈస్ సమ్వేర్
ఆ బాండ్ పెరిగింది బికాస్ ఐ వాస్ బీన్ ఇన్ దేర్ ప్లేస్. అక్కడ వెళ్ళినప్పుడు ఇట్స్ లైక్ మై ఫ్యామిలీ, అది ప్రొడక్షన్ హౌస్ ఇలా అలా మైండ్ సెట్ ఉండేది కాదు. అందరూ మా వాళ్ళే, వెళ్ళామా మనం వర్క్ చేసుకున్నామా. బట్ యా వన్స్ అక్కడ నుంచి బయటకు వస్తే నేను ఎవరితో టచ్ లో ఉండను, అదే నా ప్రాబ్లం ఫస్ట్ థింగ్. యూజువల్ గా ఛాన్సెస్ ఎవరికైనా రావాలి అని అంటే ద కమ్యూనికేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒక ర్యాప్ అనేది మెయింటైన్ చేస్తేనే అవకాశాలు కూడా ఈజీగా వస్తాయి. అవును అంటారు కానీ మీరు చెప్పారు చూసారా, ఆ లక్ హార్డ్ వర్క్ ఇవన్నీ కాదు, ర్యాప్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కానీ దానికి ఐఎమ్ వెరీ ఐఎమ్ వెరీ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ పర్సన్. ఓపెన్ గా చెప్తున్నాం, నా మైండ్ సెట్ ఎలా ఉంటదంటే వర్క్ ప్లేస్ లోనే ఇంపార్టెంట్, ఇల్లు నేను ఆ రెండింటిని ఎప్పుడు క్లబ్ చేయను. ఇట్స్ వెరీ క్లియర్, నా మైండ్ లో ఎప్పుడు అదే పెట్టుకుంటాను. బికాస్ ఆఫ్ దాట్ ఐ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ ఫ్రీడమ్ యాక్చువల్లీ. సో నేను ఎంత క్లియర్ అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఐ డోంట్ బ్రింగ్ మై వర్క్ లో ఉన్నప్పుడు అసలు నేను ఇంటిని కూడా మర్చిపోతాను కంప్లీట్ గా. అవుట్డోర్ షూట్స్ ఉన్నా ఏది ఉన్నా నేను మహా అయితే పొద్దున ఒకసారి బాగోగులు కనుక్కుంటాను అంతే. ఇంకా అలాంటి పర్సన్ మరి ఇంట్లో ఉన్న పర్సన్ ఇండస్ట్రీలోకి లాగేశారుగా. ఇండస్ట్రీ అంటే అది మరి వచ్చేసిందండి, నేను ఇంకేం చేయాలి. ఆడు హీస్ అమేజింగ్ అసలు. మీ సన్, మై సన్ హీస్ సచ్ అన్ అమేజింగ్. అంటే జస్ట్ ఇలా చెప్తే హీ కెన్ క్యాచ్ దట్ క్యారెక్టర్స్. అది వాడు బ్లెస్డ్. బికాస్ ఆ ఏజ్ లో నాకు తెలిసి నేనైతే మొబ్బులానే ఉండదాన్ని. ఏదో ఎవరైనా చాక్లెట్ ఇస్తే తినడం, లేకపోతే స్కూల్కి వెళ్ళడం. మీరేదో మీ గురించి చెప్తున్నట్లేదు, మా గురించి చెప్తున్నట్టుంది. మనం అందరం ఆల్మోస్ట్ అంతే. ఏంటి మనం మొహాలకు చదువుకున్నామా, ఆ 2 టేబుల్ ఒకసారి రాగల్లా చెప్పుకున్నామా, హోంవర్క్లు చేసామా, ఇదే. ఈ మహా అయితే మనం బయట ఆడుకునే వాళ్ళేమో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. బట్ ఇలా యునో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్ కెమెరా ముందు యాక్ట్ చేయాలంటే అమ్మో దాని గట్సే కావాలి. అండ్ వాడు ఫస్టే సింగ్ సాంగ్ చేశాడు, మోడర్న్ లవ్ హైదరాబాద్ వాడు ఫస్ట్ ప్రాజెక్ట్, అది విత్ సుహాస్ని గారితో. సో అండ్ దట్ టు నగేష్ కుక్నూర్ గారు టాప్ డైరెక్టర్. నేనే స్టన్ అయిపోయా, అమ్మ వీడు బాగానే లాక్కొచ్చుకున్నాడు అని. హీ యూస్ టు రీడ్ ద స్క్రిప్ట్ తెలుసా. అంటే మేము చదవాలి, వాడు చిన్నోడు, హీస్ 5 years ఆ టైంలో. సో వాడికి రాదు చదువుకోవడం. సో నేను ఇలా చదువుతూ ఉంటే వాడు అది మగప్ చేసుకొని అండ్ హీ యూస్ టు గో అండ్ డూ సింగ్ సౌండ్. బాన్ యాక్టర్స్ అని కొందరు అంటారండి, వాడు పెట్టి పుట్టున్నాడు. లైక్ టచ్ చూడాడు, అట్లనే బ్లెస్డ్ ఉండాలి. ఈజ్ అమేజింగ్. ఏడుపు సీన్లు అన్ని బాగా చేస్తాడు, కానీ కొంచెం యాటిట్యూడ్ ఈ కాలం అంతే. ఈ ఏజ్ లోనే యాటిట్యూడా? అదే కదా, నేను అదే పనికిరాదురా బాబు ఇండస్ట్రీలో అవన్నీ పనికిరావంటే నేను ఇలానే ఉంటాను, నీకేంటి ప్రాబ్లం అని. సరే సార్ మీ ఇష్టం సార్ అని వదిలేయాలి అంతే. వెన్నెల కిషోర్ గారితో వర్క్ చేశారు. సో ఏ మూవీలో వర్క్ చేశారు అండ్ ఆయనతో ఎట్లుంది? యా ఇదే ఆ అమ్మాయి గురించి మీకు చెప్తా. ఓకే. యా కృతి శెట్టి అందరం కలిసి ఇట్స్ గుడ్. హీస్ అంటే లైక్ అంటే ఫస్ట్ టైం ఐ కాంట్ ఎక్స్పెక్ట్ లైక్ ఓ సినిమాలో ఉన్నట్టు. కానీ ఒక్కటైతే చెప్తున్నానండి, జనాలు సినిమాలో ఉన్నట్టు బయట మాత్రం అలా ఉండరు. మనం అనుకుంటాం ఓ వీళ్ళు ఇలా అని, కానీ కాదు. నాకు అది ఎప్పుడు ఫస్ట్ కొత్తలోనే అర్థమైపోయింది అనమాట. ఒకప్పుడు నాకు ఒక్కొక్క హీరో అంటే ఒక అడ్మైర్ ఉండేదన్నమాట.